ముఖ్యంగా మనకు న్యావీ లోన్ గురించి మాట్లాడుకున్నాం. మనకు ప్లే స్టోర్‌లో మనకు చాలా వరకు గూడా మనకు లోన్ యాప్స్, పర్సనల్ లోన్ యాప్స్ అని నొక్కినామంటే చాలా వరకు లోన్ యాప్స్ వస్తున్నాయి. ఆ లోన్ యాప్స్‌లో మనకేమన్నా లాభం ఉందా? అంటే తీసుకొని ఏదో అమౌంట్ తీసుకొని తర్వాత మనం పే చేస్తాం గదా! మనకు పే చేస్తే మనకు ఎగస్ట్రా అమౌంట్ వస్తుంది గదా! మనకు 1000 లిమిట్ ఫస్ట్ 1000 స్టార్టింగ్ 1000 తీసుకున్నాం. మళ్ళీ కట్టినాము. మళ్ళీ 2000, 3000 ఇలా ఎక్కువ వస్తూ ఉంటుంది గదా! మనకు చాలా వరకు కూడా మేలు గదా! హెల్ప్ అవుతుంది గదా! అని జెప్పేసి మనకు పర్సనల్ ఇప్పుడు ఏదన్నా మనకి మనీ అవసరమైంది. మనకు లోన్ ఏ విధంగా తీసుకోవాలి? మనకు లోన్ యాప్స్ ఉన్నాయి గదా! మనకు ప్లే స్టోర్‌లో దొరుకుతున్నాయి గదా! ఏం ప్రాబ్లమ్ లేదు గదా! అని జెప్పి చాలా వరకు కూడా ఏదైనా అవసరం పడింది. మనకు లోన్ యాప్స్ కోసం ఎక్కువ వెళ్తున్నారు. మన బ్యాంక్‌లోకి వెళ్లి ఇవి మనకు సబ్మిట్ చేయండి, అది సబ్మిట్ చేయండి. చాలా వరకు ప్రాసెస్ అనేది చాలా వరకు కూడా ఉంటుంది. మనకు సివిల్ స్కోర్స్ చూడాలి. సివిల్ స్కోర్ చూసిన తర్వాత మనకు బ్యాంక్‌లో మటుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మనకిచ్చినంత మనతో చెక్ చేసి, మన ట్రాన్సాక్షన్ చెక్ చేసి, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ గాని, సివిల్ స్కోర్ గాని గుడ్‌గా ఉంటే, ఆ తర్వాత మనకు లోన్ అనేది శాంక్షన్ అయితుంది బ్యాంకులో అయితే. అదే విధంగా పర్సనల్ లోన్ యాప్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. పర్సనల్ లోన్ యాప్స్ ఏంది చాలా సింపుల్‌గా మన ప్లే స్టోర్‌లో పర్సనల్ లోన్ యాప్స్ అని కొట్టినామంటే చాలా చాలా ఓపెన్ అయిపోతాయి. అలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకేం లేదండి. మనకు రేటింగ్ బాగుంది. ఇది రేటింగ్ బాగుంది. నావీది అనుకోని మనకు నావీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నావీ లోన్ అనుకోని క్లిక్ చేస్తే మనకు చాలా రేటింగ్స్ ఉంటాయి. మనకు అబ్రాడ్ కంపెనీ నుండి కూడా చాలా వరకు కూడా పర్సన్స్ కూడా మనకు రేటింగ్ అనేది 5 స్టార్ అండ్ గుడ్ యాప్. దీనిలో లోన్ తీసుకొని చాలా వరకు కూడా చాలా బెటర్ బాగా ఇంట్రెస్ట్ కూడా అంటే వడ్డీ రేట్ కూడా చాలా తక్కువ అని ఇది అదని చెప్పి చాలా కామెంట్‌లో కూడా చాలా వరకు కూడా అబ్రాడ్ కంట్రీ నుంచి చేస్తుంటారు. రీసెంట్‌గా మనకి నేవీ గురించి కూడా మనకు ధోని కూడా ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఎంతలా మనం ప్రమోట్ చేస్తున్నారు చూడండి మన ఇండియాలోకి కూడా వచ్చి డబ్బులనేది మనకు ప్రొవైడ్ చేసిన ప్రమోట్ చేపించుకుంటున్నారు. ఆ ప్రమోట్ చేపించుకున్న తర్వాత మనకేమైతుంది ఇలా అందరూ ప్రమోట్ చేస్తున్నాం కదా! ఈ లోన్ మనకు జెన్యూన్ కదా! లోన్ తీసుకున్న ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అని చెప్పి దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకేమైతుందంటే మనకు పర్సనల్ చాలా సింపుల్‌గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది నావీని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్‌గా మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇస్తాను ఓటీపీ వచ్చిన తర్వాత మనకు చాలా సింపుల్‌గా ఇంటర్ఫేస్ అనేది మనకు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత చాలా సింపుల్‌గా ఓపెన్ అయిపోతుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. దాంట్లో లిమిట్ అంటే 1000 2000 అంటే అలా చూపిస్తుంది మనకి అంటే డాష్‌బోర్డ్‌లో చాలా వరకు చూపించిన తర్వాత మన సివిల్ స్కోర్ మనకు బెస్ట్‌గా అంటే మనకు 700, 750-900 లోపల ఉంటే బె 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 బెటర్ అనుకోవచ్చు మనకు. అలా ఉన్నిందంటే మనకు లోన్ అనేది శాంక్షన్ అనేది మనకు 3000 గాని, 5000 గాని వస్తుంది. మనకు 650 ఆ తర్వాత మనకు 700 లోపల ఉన్నిందంటే మనకు చాలా తక్కువ వస్తుంది. మనకు రూ. 1000 మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. అలా రావాలంటే అలా క్లిక్ చేస్తేనే రాదు. మనకు పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, పర్సనల్ డీటెయిల్స్ గాని, మళ్ళా అన్ని డీటెయిల్స్ మనకు ఎంటర్ చేయాలి. మనకు అలో సెక్షన్ అడుగుతుంది. మనకు ఫోటోస్, గూగుల్ ఫోటోస్ గాని, ఆ తర్వాత మెసేజెస్ గాని, వీడియోస్ గాని, మన గ్యాలరీ, మన ఫోన్ డేటా అంతా మొత్తం వాళ్ళు అలో అని అడుగుతుంది. మన పర్మిషన్ అనేది మనకు అది ఓపెన్ చేస్తేనే మనం అన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఆ యాప్. అది నావీలో. అన్ని పర్సనల్ అవన్నీ ఓకే చేస్తే మన పర్సనల్ డేటా అంతా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది. పర్సనల్ డేటా అంతా వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చూస్తారు. మన సివిల్ స్కోర్ చెక్ చేస్తారు. చాలా సింపుల్‌గా మనకు రూ. 1000 అనేది ఇచ్చేస్తారు. అంటే సివిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి. అలా మనకు తక్కువ ఇచ్చేసిన తర్వాత మనకు అవసరానికి ఉపయోగపడింది కదండీ. రూ. 1000 కదా అని మనం చేసిన తర్వాత మనకు ఎలా క్రెడిట్ అయితుందంటే 900 క్రెడిట్ అయితుంది. రూ. 100 ఎక్కడ పోయిందంటే ప్రాసెసింగ్ ఫీజు, తర్వాత మనకు టీడీఎస్ చార్జెస్ అలా కమిషన్ రూపంలో మనకు 1000 అనేది రూ. 100 అనేది వెళ్ళిపోతుంది. 1000లో రూ. 100 వెళ్ళిపోతే మన 900 ఉంటుంది. మనకి ఏ విధంగా మనం ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టాలి? ఫస్ట్ ఈఎంఐ ఎంత కట్టాలి? సెకండ్ ఈఎంఐ ఎంత కట్టాలి? ఫస్ట్ ఈఎంఐలో ఏం లేదండి మనకు 560 అడుగుతారు. మళ్ళీ తర్వాతొచ్చి 570 అలా అంటే మనకు 1100 పైనే పడుతుంది. రూ. 100 మనకు 1000కు ఒక నెల ఎక్కువ అంటే మన అవసరానికి వచ్చింది కదా! 800 కట్టొచ్చు కదా! అని చెప్పేసి నెక్స్ట్ మనం కరెక్ట్ టైంకి కట్టిన తర్వాత సెకండ్ వచ్చి 2000 వస్తుంది. ఆ 2000 వచ్చిన తర్వాత మనకు 2000 మనకు అమౌంట్‌లో అదే అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా అంటే క్రెడిట్ అవ్వదు. మనకు రూ. 950 క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత రూ. 150 మనకు రాదు. చార్జెస్ అని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనకి ఏ విధంగా కట్టాలి? అప్పుడు రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనం రెండో లోన్ తీసుకుంటాం కదా! దాంట్లో మనకు దాని యాప్ ఎలా ఫ్రాడ్ చేస్తారో దాని గురించి కరెక్ట్‌గా ఆలోచిస్తే దానికి మనకు తెలుస్తుంది. అదేం లేదండి మనకు తీసుకున్న తర్వాత మనకు 2000 తీసుకునింది. 1050 అప్పుడు మనకు 550 అప్పుడు కూడా 1050 2100 కట్టాలి కదా అనుకుంటాం. అలా ఉండదండి. చాలా వరకు కూడా మనకు రూ. 2255 అంటే 350, 250, 350 చార్జెస్ ఎక్కువగానే పడతాయి. 2000కి 225 అంటే రూ. 2250 గాని,
2000, 300కి 300 ఎగస్ట్రా పడిపోతుంది. 300 అనేది ఎగస్ట్రా పడిపోతుంది. అలా పడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంత ట్యాక్స్ ఫస్ట్ అయితే బాగా కరెక్ట్‌గా ఉన్నింది. రెండోది తీసేసి ఇలా ఉంది అనుకుంటాం. అలా తీసుకున్న తర్వాత మనకు ఒకవేళ ఇబ్బంది పడి ఒకవేళ నెల కట్టకపోయినామంటే వాళ్ళు అసలైన సినిమా అప్పుడు చూపిస్తారనమాట టార్చర్ అనేది. ఫోన్స్ కాల్స్ అన్‌లిమిటెడ్‌గా వస్తూనే ఉంటాయి. మనం 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కట్టకపోయినా అంటే అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తుంటాయి. మనకు టార్చర్ అనేది మొదలుపెడుతుంది. మళ్ళీ మనం కట్టలేదనుకుంటే మన ఫోటోస్ మన గూగుల్ ఫోటోస్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు కదా! మన గ్యాలరీ యాక్సెస్ ఇచ్చాం కదా! మన ఫోటోస్ అనేది మాపింగ్ చేసి మనకు ఇలా ఫ్రాడ్ చేస్తారు. ఇలా ఫ్రాడ్ చేసిన పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా అంటే మనం ఫోన్ బుక్ కూడా వాళ్ళకి అలౌ చేస్తాం. ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని పర్సనల్ డీటెయిల్ అడిగినప్పుడు అలో అని అన్నీ నొక్కుతాం. అలో నొక్కిన తర్వాతే నెక్స్ట్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా! మనకు లోన్ కావాలని చెప్పేసి ఏం చేస్తున్నామో తెలీదు మనకు. అలో అని చేస్తాం. అప్పుడు మనకు అలో ఇచ్చి ఏం కాదులే ఏం ప్రాబ్లమ్ లేదంటే మన డేటా అంతా అక్కడ ఉంటుంది. అప్పుడు చూపిస్తారు అసలైన సినిమా. ఫోటోలు మాపింగ్ చేయడం గానీ, ఎలాంటి టార్చర్ పెట్టేసి చాలా వరకు కూడా మనకు ఇబ్బంది పడి కొందరు ఇలా మొఖం తలెత్తుకొని పోవాలి. మనకు ఇలా యాప్స్ తీసుకొని లోన్ తీసుకున్నామని మన ఫోటోస్ ఇలా మాపింగ్ చేశారు. ఇలా ఇబ్బంది పెడుతున్నారు కదా! అండ్ లాస్ట్‌గా లోన్ యాప్స్ వల్ల చాలా మంది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినారు. అలా ఉంటుంది. ఈ లోన్ యాప్స్ గూడా చాలా వరకు గూడా ఫేక్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఫేక్ అంటే మనము డబ్బులు ఇస్తారు. మనకు ఎక్కువ టార్చర్ పెడతారు. మనకు ఒకవేళ కట్టలేకపోయినామంటే బ్యాంకులతో పోల్చుకుంటే ఆన్‌లైన్ లోన్ యాప్స్ చాలా వరస్ట్. ఇది ముఖ్యంగా మన సివిల్ స్కోర్ డౌన్ చేయాలి. వాళ్ళ డేటా అంతా సేకరించాలని దీంట్లో లోన్ యాప్స్ ఎక్కువగా వస్తాయి. మన డేటానంతా తీసుకొని వాళ్ళు లోన్ ఎంతో 1000, 2000 ఇచ్చేస్తారు. మన డేటాను ఇప్పుడు ఎక్కడో బయట అబ్రాడ్ కంపెనీలో అమ్మేస్తారు. అప్పుడు మనకు ఇప్పుడేం ఇబ్బంది కాదు. తర్వాత మనకు ఇబ్బందవుతుంది. నిదానమైనా గూడా మన డేటా అంతా అక్కడ ఉంటుంది గాబట్టి, మనకి ఏ విధంగా టార్చర్ పెడతారో, ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. రాను రాను కాలంలో మన డేటా అంతా వాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తారో, ఏ విధంగా ఇబ్బంది పడతామో, అందుకే చెప్పేది మనం పర్సనల్ డేటా అనేది మనం ఎక్కడా గూడా ఇవ్వకూడదు. ఓన్లీ బ్యాంకులో అయితే మనం బ్యాంకులోకి పోయినాక మనకు సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి ఇవ్వచ్చు. ఆన్‌లైన్‌లో చాలా వరకు కూడా మనకు డేటా అనేది సబ్మిట్ చేయకూడదు. మన డేటా అంతా మొత్తం అక్కడ ఇవ్వకూడదు. లోన్ మీద లోన్ వస్తుంది కదా! ఏం కాదులే అనుకున్న తర్వాత ఏమవుతుందో ఆ తర్వాత తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలాంటి వీడియోస్ కావాలి. మనకు లోన్‌కి సంబంధించింది లేకుంటే ఆన్‌లైన్‌లో ఈజీగా మనీ సంపాదించడం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బయోటెక్ ఛానల్.